తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనో మదిలో మధు ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మధు గురించి తెలిసినప్పటి నుంచి మనసంతా కలిచివేస్తోంది. అత్తయ్య, తాతయ్య, నానమ్మ వాళ్ళ ఆశల పంజరం తన మనసుకు బందికానా అవుతోందా? అంతేనా? ఇవి వారి ఆశలేనా? తనకు మధు పట్ల ఏమీ లేదా? చిన్నప్పటి నుంచి మధు మధు అని కలవరిస్తున్న తను ఒక్కసారిగా ఎలా మారిపోయాడు? తన మనసంతా ఎలా జాహ్నవీమయమైపోయింది? మరి జాహ్నవి మనసులో ఏముందో? అలా అయితే అస్సలు వెళ్ళవద్దని అంటాను అన్న జాహ్నవి స్వరంలో ప్రేమ తన మనసును స్పృశించడం తనకు తెలియలేదు. కానీ అలాంటి తలుపులను తను జాహ్నవి కూడా మొగ్గలోనే తుంచేసుకోవడం మంచిదేమో. ముందు వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడే వరకు తన సహాయం వాళ్ళకు అవసరం. జాహ్నవి ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడి సంతోషంగా ఉండే వరకు వాళ్ళను తను విడిచిపెట్టకూడదు. మరి మధు? నిజం చెప్పాలంటే అంత చిన్న వయసులో ప్రేమేంటి? తనకు అనిపించింది ఒక్కటే, మధు తమ మనిషి, తను మాతోనే ఉండాలి. మధు పట్ల ఉన్నది ఆత్మీయత, తన సొంత మనిషి అనే అనుభూతి. కానీ మధు పరిస్థితి కూడా బాగాలేదన్నది కరుణాకర్ అంకుల్ చెప్తున్నారట. ఏమైతేనేం జాహ్నవి మధు ఇద్దరూ బాగుండాలి. మరి తను ఎవరితో సంతోషంగా ఉండగలడు? తనకు మధు చిన్నప్పటి పరిచయమే, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. జాహ్నవి ఈ పేరు పలికితేనే తన మనసులో గమ్మత్తైన అలజడి. మొదటిసారిగా జాహ్నవిని చూసిన క్షణం అలాంటిదేమో. కానీ జాహ్నవి తనను ఆకర్షించినదే మధు కళ్ళతో. ఆ విషయం మర్చిపోతే ఎలా? లేదు, ఈ విషయం గురించి ఆలోచించి మదనపడటం వృధా. కానీ తను జాహ్నవితో జాగ్రత్తగా మసలాలి. జాహ్నవి తన వల్ల ఏమాత్రం బాధపడకూడదు. భాగస్థులంతా హోటల్ రూమ్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒకే ఒక్క భాగస్థుడు మాత్రం సమావేశానికి గైర్హాజరయ్యారు. రామనోజ్ రంగనాథ్ గారు కుర్చీ చూపిస్తూ ఆహ్వానిస్తుంటే భాగస్థులు ఆశ్చర్యంగా చూశారు. మీ మేనల్లుడా రంగనాథ్ గారు? లేదండి, అంతకంటే ఎక్కువే, కృతజ్ఞతగా మనోజ్ వైపు చూస్తూ అన్నారు రంగనాథ్ గారు. ఓహో, కాబోయే అల్లుడా? మనోజ్, రంగనాథ్ గారు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆహా, అంతే. ముందు మీరు పిలిచిన విషయం చెప్పండి. రంగనాథ్ గారు మాట దాటవేయబోయి సమాధానం ఇస్తుంటే మనోజ్ చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. నేను బయట వెయిట్ చేస్తాను అంకుల్. రంగనాథ్ గారి సమాధానం కోసం ఎదురు చూడకుండా గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. రండి, భోజనం చేసి వెళ్ళవచ్చు. రంగనాథ్ గారిని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంట్లోకి కూడా రాకుండా వెళ్ళబోతున్న మనోజ్ను ఆహ్వానించింది జాహ్నవి. లేదండి, ఇంట్లో తాతయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు, వెళ్తాను. చకచకా వెళ్ళబోయాడు. ఒక్క క్షణం. ఏంటి? కారులో ఎక్కబోతున్న వాడల్లా ఆగాడు. మీతో మాట్లాడాలి. చెప్పండి. లోపలికి రండి. పర్లేదు, చెప్పండి. ఇక్కడ ఇంటి గుమ్మం దగ్గర ఉన్న కారు ముందు నిలిచి ఉన్న జాహ్నవి చుట్టూ చూసింది. సరే పదండి. మనోజ్ లోపలికి నడిచాడు. లోపల రంగనాథ్ గారు స్నానానికి వెళ్ళినట్లున్నారు. బాత్రూంలో నీళ్ల శబ్దం వినిపిస్తోంది. లోపలికి వెళ్ళిన జాహ్నవి మంచినీళ్ళ గ్లాస్తో తిరిగి వచ్చింది. మౌనంగా గ్లాస్ తీసుకుని మంచినీళ్లు తాగిన మనోజ్, సరే వెళ్ళొస్తాను మరి అని గ్లాస్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు. ఏమైందండి? ఏంటండి ఏదోలా ఉన్నారు? నేను డాడీ హైదరాబాద్ వెళ్లేందుకు సాయం కావాలని పిలిచాను. మీరు వచ్చారు, సాయం చేశారు, అంతే కదూ? జాహ్నవి సూటిగా చూసింది. అవును అంతే, అంతకంటే ఏముంటుంది? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నిజంగానే అర్థం కానట్లు చూశాడు. చాలా థ్యాంక్స్ మనోజ్ గారు, మా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకు ఆలస్యం అవుతుందేమో, వెళ్ళిరండి గంభీరంగా అంటూ చేతులు జోడించింది. ఒక్క క్షణం జాహ్నవి వైపు తదేకంగా చూసిన మనోజ్ కదిలి వచ్చేశాడు. కారులో వస్తున్నాడన్న మాటే కానీ మనసంతా వేదనాభరితం అయింది. జాహ్నవి మాటలలో కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది. కళ్ళల్లో తిరుగుతున్న నీటిని అతి కష్టం మీద ఆపుతున్న తీరు మనసును నలిపేసింది. తప్పదు, ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్. కానీ ఏమైనా అవసరమైనా ఇక అడగదేమో. బాగా బాధపడినట్లుంది. నిజమే, అంకుల్ని తీసుకుని వెళ్ళేప్పుడు కూడా ముందుగా టైం చెప్పి తయారుగా ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్లకుండానే ఫోన్ చేసి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు.
తిరిగి వచ్చాక కూడా అలాగే చేయడంతో సందేహం వచ్చినట్లుంది. మరి ఏం చేయాలి? అత్తయ్య తనను చిన్నప్పటి నుంచి అమ్మలేని లోటు తెలియకుండా పెంచిన తల్లి. ఆ తల్లికి తన కూతురు దగ్గరయ్యే ఒకే ఒక మార్గం. తనకు కూడా మొన్నటి వరకు అంతే కదా. మధు మాత్రమే తన ప్రపంచం. మధు ఎక్కడుందో తెలుసుకోవాలి. మధును అత్తయ్య దగ్గరకు చేర్చాలి. ఇదే కదా తన ధ్యేయం. జాహ్నవి రాకతో అన్నీ తలక్రిందులయ్యాయి. విచిత్రంగా మనసంతా తానైపోయింది. ఇంటికి వచ్చేసి తన పనులలో నిమగ్నం అయ్యాడన్న మాటే కానీ ప్రతి క్షణం జాహ్నవి తలుపులే. ఎలా ఉందో ఫోన్ కూడా చేయలేదు. అంకుల్ సమస్య అయితే సాల్వ్ అయినట్లే ఉంది. పరారైన భాగస్థుడు దొరికితే వాళ్ల మధ్య అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రస్తుతానికి అంకుల్ మీద కేసు ఉపసంహరించుకుంటామని చెప్పారు. సీజ్ చేసిన ఇల్లు అప్పగిస్తామని చెప్పారు. కానీ ఇక ఏమైనా సమస్య ఎదురైనా తనకు ఫోన్ చేయదేమో. ఆలోచనలతో మనసు ముక్కలవుతుందేమో అనిపించేంతగా ఆలోచిస్తున్నాడు. కరుణాకరం మామయ్యకు ఫోన్ చేస్తే ఆయన మధు వాళ్ళను ఫోన్ నెంబర్ అడగలేదట. కానీ తన నెంబర్ అయితే వారికి ఇచ్చారట. వాళ్ళు ఫోన్ చేస్తే కానీ మధు గురించి తెలియదు. గుంటూరుకు వెళ్ళి పొలానికి కావాల్సిన మందులు తీసుకుని ఆటోలో పంపించి బ్యాంకు దగ్గరకు వెళ్ళి మిగతా పనులు చూసుకుని ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యేసరికి సాయంత్రం అయింది. బైకు ఊరు వైపు మళ్లించబోతున్న వాడల్లా జాహ్నవి ఇంటివైపు మళ్లించాడు. ఇంటి బయట బైకు ఆపబోతూ అక్కడే ఆగి ఉన్న కారును చూసి ఆగిపోయాడు. ఎవరో వచ్చినట్లున్నారు. లోపలికి వెళ్దామా వద్దా అనుకునేంతలో రంగనాథ్ గారు లోపల నుంచి చూసి గబగబా ఎదురు వచ్చారు. మనోజ్, నువ్వా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను జానును ఎన్నిసార్లు అడిగానో ఫోన్ చేద్దామంటే నీ నెంబర్ మిస్ అయిందట. లోపలికి రా. ఇప్పుడే మా అక్క, బావ, కిరణ్ వచ్చారు. నిన్ను పరిచయం చేయాలి. హడావిడిగా మాట్లాడుతూ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. లోపల కుర్చీలలో కూర్చుని ఉన్న వారి కళ్ళల్లో మనోజ్ను చూడగానే రకరకాల భావాలు నాట్యమాడాయి. అక్క, మా ఆపద్బాంధవుడు అని చెప్పానే, ఇడిగో ఇతనే. ఆ కష్ట సమయంలో దేవుడు పంపించినట్లుగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. చెప్తుంటే రంగనాథ్ గారి కళ్ళు కృతజ్ఞతాభావంతో చెమర్చాయి. సరే మావయ్య, ఈ ఇల్లేమిటి? మీరిక్కడ ఉండటం ఏంటి? ఎవరైనా చూస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది చెప్పండి. ముందు హైదరాబాద్ వెళ్ళిపోదాం పదండి మావయ్య. జాను అంటే తప్పదు, ఇక్కడే ఉండాలి. తనకైనా ఇలాంటి ఇంట్లో ఉంటూ ఇంత శ్రమ పడవలసిన అవసరం ఏంటి చెప్పండి. హాయిగా హైదరాబాద్లో ఓ నర్సింగ్ హోమ్ పెట్టుకోగలిగే తాత ఉండి కూడా. కిరణ్ చిరాగ్గా అన్నాడు. అతనికి ఎందుకో మనోజ్ను అక్కడ చూడటం, దానికి తోడు మావయ్య మాటలు పరమ చిరాకు అనిపించింది. కూర్చో మనోజ్. జాను, మనోజ్కు కాఫీ తీసుకురా తల్లి. లోపలికి చూస్తూ పిలిచారు రంగనాథ్. లోపల వంటింట్లో స్టవ్ దగ్గర ఉన్న జాహ్నవికి తండ్రి మాటలు వినిపించగానే నమ్మబుద్ధి కాలేదు. మనోజ్ వచ్చాడా? నిజంగానా? ఎందుకో తన తీరులో మార్పు తనను బాగా కలిచివేసింది. అందరిలాగా తాను కూడా స్వార్థపరుడు అనుకోలేకపోతోంది. తమకు సహాయం చేయవలసి వస్తుందనో, తాము మరీ అతని మీద ఆధారపడిపోతున్నామనో, అతను తమకు దూరంగా వెళ్తున్నాడని అనుకోలేకపోతుంది. అలా అయితే అసలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చేవాడు కాదు కదా. మరి ఏమైంది? ఒక్క ఫోన్ లేదు, ఓ మెసేజ్ లేదు. తను కూడా పంతంగా ఉండిపోయింది. నిజంగా పంతంతో ఉండిపోయిందా? కాదు, బాధ. ఎందుకిలా దూరంగా వెళ్తున్నాడని బాధ. తమ సమస్యలతో అతనికి చికాకు కలిగించామేమోనన్న వేదన, ఆవేదన. కాఫీ కప్పు అందిస్తుంటే లేత తమలపాకుల వంటి నాజూకైన చేతివేళ్లనే చూస్తూ అందుకుని తల వంచుకొని కప్పు వంకే శ్రద్ధగా చూస్తూ తాగసాగాడు. ఒక్క క్షణం తల పైకెత్తి తన వంక చూస్తాడేమో అని ఎదురు చూసిన జాహ్నవి మనసు చివుక్కుమనగా చకచకా వెళ్ళిపోయింది. ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను మనోజ్. కాస్త జానును అప్పుడప్పుడు ఏమైనా అవసరమవుతుందేమో గమనిస్తూ ఉండు. స్వాతి ఉంటే వాళ్ళింట్లోనే ఉండేది. నాకస్సలు తన గురించి బెంగ ఉండేది కాదు. డాడీ, నాకేం భయం లేదు. నాకేమైనా అవసరమైతే హాస్పిటల్లో సహాయం చేసేవారు బోల్డంతమంది ఉన్నారు. మీరు పరాయి వారందరినీ ప్రాధేయపడవలసిన అవసరం లేదు. జాహ్నవి స్వరం కఠినంగా పలికింది. వెళ్ళొస్తానండి. కప్పు టీపాయ్ మీద పెట్టి కదిలాడు. ముందుకు అడుగులు వేయబోతూ జాహ్నవి వైపు ఒక్కసారైనా చూడకుండా వెళ్ళడం తన వల్ల కాదన్నట్లుగా కళ్ళు పైకెత్తి జాహ్నవిని చూశాడు. కాస్త దూరంగా టేబుల్ కానుకొని చేతులు కట్టుకొని తన వైపే తీక్షణంగా శోధిస్తున్నట్లు చూస్తున్న జాహ్నవి చూపులను తట్టుకోవడం చేత కాదన్నట్లు వెంటనే తల వంచి గబగబా బయటకు నడిచాడు. స్వాతి, నువ్వు రేపు హాస్పిటల్కి సెలవు పెట్టేయి. జాహ్నవి గారిని సాయంత్రం ఇద్దరం వెళ్ళి ఆహ్వానిద్దాం. నువ్వు ఒకసారి ముందుగా చెప్పి ఉంచు. హాస్పిటల్లో ఎవరినైనా పిలవాలనుకుంటే పిలువు. మన షాప్కు మౌత్ పబ్లిసిటీ కూడా వస్తుంది.
మనో వెళ్దామా? వాసు షాప్ ఓపెనింగ్ మరుసటి రోజు కావడంతో మనోజ్, వాసు, స్వాతి ముందు రోజే వచ్చి ఏర్పాట్లు చూడసాగారు. బైక్ మీద వెళ్తూ హాస్పిటల్కు వెళ్లే దారే కావడంతో స్వాతి, వాసు ఓ బైక్ మీద, మనోజ్ ఓ బైక్ మీద బయలుదేరారు. రోడ్డు మీదకు రాగానే బస్టాప్లో ఆటో కోసం వెయిట్ చేస్తున్న జాహ్నవి కనిపించగానే స్వాతి వాసును బైక్ ఆపమని దిగేసింది. మనోజ్ కూడా బైక్లో వచ్చి ఆగి జాహ్నవి వైపు చూశాడు. స్వాతిని, వాసును నవ్వుతూ పలకరిస్తున్న జాహ్నవి వెనకే బైక్లో వచ్చి ఆగిన మనోజ్ను చూసి వెంటనే కలవబోతున్న చూపులను చటుక్కున పక్కకు తిప్పేసుకుంది. రండి జాహ్నవి గారు, ఎటు మీ హాస్పిటల్కు వచ్చి ఆహ్వానించాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర వదిలి స్టాఫ్ను ఓపెనింగ్కు ఆహ్వానిస్తాను అన్నాడు వాసు. జాహ్నవి వాసు బైకు దగ్గరకు వెళ్తూ ఉంటే మనోజ్, జాహ్నవి గారు, వాడి బైకు మీద మీకు చోటు లేదు, నా బైక్ మీద ఎక్కండి అని పిలిచాడు. కానీ నాకు లిఫ్ట్ ఇస్తానన్నది వాసుగారు. ముక్తసరిగా అంది. నేను పిలుస్తున్నాను, రండి ప్లీజ్. సరే, నువ్వు వాసు బండి ఎక్కవే, నేను మను అన్నయ్య బైక్లో వస్తాను. స్వాతి మనోజ్ బైక్ వైపు రాబోయింది. జానుగారు, భార్యాభర్తలను విడదీయకూడదండి, ఆ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదు. నా పేరు జాహ్నవి, జాను కాదు. గంభీరంగా ముఖం పెట్టి వచ్చి బైక్ ఎక్కింది. బైక్ స్టార్ట్ చేయకుండా ఓ కాలు నేల మీద, ఓ కాలు పెడల్ మీద ఉంచి సాలోచనగా రోడ్డు వైపు చూస్తున్న మనోజ్ను చూసి, నడిచి వెళ్తే సగం దూరం వెళ్ళి ఉండేదాన్నేమో సీరియస్గా అంది. మౌనంగా బైక్ స్టార్ట్ చేశాడు. హాస్పిటల్ దగ్గరకు రాగానే జాహ్నవి, స్వాతి, వాసు లోపలికి వెళ్తుంటే మనోజ్ బయటే ఆగిపోయాడు. అన్నయ్య రండి, స్టాఫ్ను జాహ్నవిని ఆహ్వానించవద్దు. స్వాతి వెనక్కి తిరిగి పిలిచింది. మీరు వెళ్ళిరండి స్వాతి, నేను ఇక్కడే ఉంటాను. మనోజ్ బయటే ఆగిపోయాడు. జాహ్నవి చూసి చూడనట్లుగా మనోజ్ వైపు ఓసారి చూసి ముందుకు కదిలింది. మీరిద్దరూ ఏమైనా గొడవపడ్డారా జాను? స్వాతి జాహ్నవి పక్కనే నడుస్తూ అడిగింది. లేదు, అయినా అతనితో నేనెందుకు గొడవపడతాను? కాస్త కోపంగానే అంది. నిజమే, నువ్వెందుకు గొడవపడతావు? మా పెళ్ళయ్యాక నువ్వు చెప్పకుండా వెళ్ళావని ఉదయాన్నే మా ఇంటికి కంగారు పడుతూ వచ్చాడు. తీరా కారణం తెలిసాక నీ దగ్గరకు హడావిడిగా బయలుదేరి వచ్చి నీ సమస్యలో నుంచి నువ్వు కాస్త బయటపడిన తర్వాత కానీ తిరిగి ఊరు రాలేకపోయాడు. నేను ఇదంతా మర్చిపోయి గొడవపడ్డారా అని అడుగుతున్నాను. స్వాతి ఏ ఉద్దేశంతో అన్నదో తెలియదు, కానీ ఆ మాటలు జాహ్నవి మనసును కలిచివేశాయి. అవును, తను ఇప్పుడలా ఎందుకున్నాడో తెలియదు, కానీ కష్ట సమయంలో తోడు నిలిచి ధైర్యం చెప్పింది తనే కదా. తను ముభావంగా ఉన్నాడని తను కూడా అలా ప్రవర్తించడం మర్యాద కాదు కదా. ఉండు, ఇప్పుడే వస్తాను. చటుక్కున హడావిడిగా బయటకు నడిచింది. హాస్పిటల్ బయట బైకుకు స్టాండ్ వేసి తీరికగా ఆనుకొని ఫోన్ చూసుకుంటున్న మనోజ్ ఎవరో దగ్గరగా వచ్చి నిల్చున్న అలికిడికి ఉలిక్కిపడి తల పైకెత్తాడు. జాహ్నవిని చూడగానే ఫోన్ ఆఫ్ చేసి నిటారుగా నిల్చున్నాడు. లోపలికి రండి, చిరునవ్వుతో ఆహ్వానించింది. మనోజ్ జాహ్నవి ప్రక్కగా తలవాల్చి హాస్పిటల్ బోర్డు వైపు చూశాడు. ఏంటి? జాహ్నవికి అర్థం కాలేదు. ఇది ప్రభుత్వ ఆసుపత్రే కదా అని. అవును, అయితే? అంటే ఎవరికైనా ప్రవేశం ఉంటుంది కదా, డాక్టర్ గారి పర్మిషన్ అవసరం లేదు కదా. ఇంకా ఏదో అనబోయి ఆగిపోయాడు. నిజమే, ఒప్పుకుంటాను, నా పర్మిషన్ అవసరం లేదు. మరి మీరిక్కడ ఎందుకు ఆగిపోయారు? నేను పిలవలేదనే కదూ? తల అడ్డంగా తిప్పాడు. నేను పేషెంట్ని కాదు. వాళ్ళంటారా వాళ్ళ షాప్ ఓపెనింగ్కు మిమ్మల్ని పిలిచేందుకు వచ్చారు. మధ్యలో నేనెందుకు చెప్పండి? సూటిగా చూస్తూ అంటుంటే నన్ను క్షమించండి గిల్టీగా అంది. అరే, క్షమాపణలు చెప్పే తప్పు మీరేం చేశారు? ఎందుకు కంగారు పడ్డాడు. ఇక్కడ కాదు, మీరు లోపలికి వస్తే చెప్తాను ప్రాధేయపడుతున్నట్లుగా చూస్తూ అంది. మౌనంగా లోపలికి నడుస్తుంటే తను కూడా పక్కనే నడిచింది. డాక్టర్ అమ్మ నమస్తే. అయ్యగారా? ఎవరో ఒక పెద్ద ఆవిడ కాలికి బ్యాండేజ్తో కర్రపోటుతో నడుస్తూ ఎదురు వచ్చిన మనోజ్ను చూస్తూ అడిగింది. లేదు, కాదు. తల అడ్డంగా నిలువుగా ఎటు పడితే అటు ఊపింది. మనోజ్ గమనించినట్లుగా ముందుకు నడిచాడు. ఒక ఆడ మగ ఎదురైతే చాలు. ఎర్రబడిన ముఖంతో సన్నగా గొనుక్కుంటూ వస్తున్న జాహ్నవిని, ఏమైందండి? ఆవిడ అంత తప్పు మాట ఏమన్నారు? జాహ్నవి వైపు సరదాగా చూస్తూ ప్రశ్నించాడు. మేడం, సారా? ఒక 70 ఏళ్ల వ్యక్తి ఎదురుగా వస్తున్న వాడల్లా ఆగిపోయి మనోజ్ వైపు ముచ్చటగా చూస్తూ జాహ్నవిని ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా విసురుగా హాస్పిటల్ వరండాలోకి అడుగులు వేస్తున్న జాహ్నవిని, మీరు ఆ పెద్దాయనకు జవాబు ఇవ్వలేదు గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు పక్కనే నడుస్తూ. అవసరం లేదు.
ముఖం ఎర్రని ముద్దమందారం అయింది. మనోజ్ పెదవుల మీద కొంటె నవ్వు మీసాల మాటన దాగింది. ఓపీలో పేషెంట్లెవరూ లేరు. జాహ్నవి తలుపు తెరిచి తన గదిలోకి వెళుతూ మనోజ్ కోసం తలుపు తెరిచి పట్టుకుంది. కుర్చీలో కూర్చున్న మనోజ్ చుట్టూ గది గోడలను పరిశీలించసాగాడు. తాగండి. టేబుల్ మీద గాజు గ్లాస్తో పైన ఓ చిన్న ప్లేటు మూత పెట్టి ఉన్న మంచినీళ్లు అందించింది. గోడలకు ఎక్కువగా ఈ రంగే వేస్తారు ఎందుకో. కూర్చొని గదిని పరిశీలిస్తూ అంటున్న మనోజ్ను చూసి, ఎంతసేపు పడుతుంది మీకు? అడిగింది జాహ్నవి. ఏంటి? గదిని చూడటానికి. అలా అనుకున్నా ఇది మొదటిసారి కాదు కదా మీరు మా హాస్పిటల్కి రావడం. చిరుకోపం సన్నగా కనిపించనట్లు వినిపించింది జాహ్నవి స్వరంలో. మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. మీరు ఒకటి గమనించారా? మీరు లేత రంగు దుస్తులలో చాలా బాగుంటారు. అదేమిటో మరి డార్క్ కలర్ డ్రెస్సులలో ఇంకా బాగుంటారు. మీ రంగు ద్విగుణీకృతం అవుతూ. ద్విగుణీకృతం కరెక్ట్ పదమే అంటారా? నాకు తెలుగు సరిగా రాదండి. దీనంగా ముఖం పెట్టాడు. ఇప్పుడెందుకు ఈ తెలుగు పరిజ్ఞాన పరీక్ష? నేను అడిగానా? మరేం చేయమంటారు? గదిని చూడవద్దన్నారు. ఇక్కడ ఉన్నది గది ప్లస్ మీరే. అంటే మాట్లాడేందుకు మాటలు లేవంటారా? నన్ను మాట్లాడాలని పిలిచింది మీరే, మర్చిపోతున్నారు. ఇలా మీరు మామూలుగా మాట్లాడుతూ ఉంటే పిలిచేదాన్ని కాదు. మీరు ఎందుకో నాతో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అవునా? ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని సూటిగా మనోజ్ కళ్ళల్లోకి చూస్తూ అంది. అదేం కాదు. మనోజ్ తడబడ్డాడు. చెప్పండి, ఏమైంది? నేను నా సమస్యలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? విసిగించానా? అలా అనుకున్నా చెప్పవచ్చు కదా. దూరంగా వెళ్ళిపోవడం న్యాయమా? అయ్యో అదేం కాదండి. మనోజ్ సమాధానం చెప్పలేనట్లుగా చూశాడు. మరి ఏమైంది? మనం స్నేహితులుగా విడిపోతే ఎప్పటికైనా ఒకరినొకరం కలుసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా మాట్లాడుకుంటాం. అలా కాకుండా నేనేమో నాతో ఉంటే నా సమస్యలు భారాన్ని మీతో మోయవలసి వస్తుందని మీరు నాతో దూరంగా ఉన్నారనుకుంటే నేను మీతో నాకై నేను మాట్లాడగలనా? చెప్పండి. ఒకవేళ అదే కారణమైనా నాకు నిర్మోహమాటంగా చెప్పండి, నేను అర్థం చేసుకోగలను. జాహ్నవి స్వరంలో వేదన మనోజ్ గుండె పొరలను చీల్చుకుంటూ మెత్తగా దూసుకు వెళ్ళింది. ఒక్క క్షణం జాహ్నవి కళ్ళల్లోకి చూసిన మనోజ్ అంతటి ప్రేమను భరించటం తన వల్ల కాదన్నట్లుగా గబుక్కున తల వంచుకున్నాడు. ఏం చెప్పాలో తెలియని అయోమయంలో పడిపోయాడు. చెప్పేయాలని ఉంది. మనసు గుప్పిలి తెరిచి జాహ్నవి కాళ్ల ముందు కుప్పగా పోయాలని ఉంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది? దీనివల్ల ఎవరికి ఏం ఒరుగుతుంది? ప్రయోజనం సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ బాధపడటం ఖాయం. ఎప్పుడైనా జీవితంలో ఇద్దరం ఎదురయినప్పుడు నిష్కల్మషంగా మాట్లాడుకోలేం. మనసులో మథన పడుతూ మౌన రాగం ఆలపించడమే కరెక్ట్. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నిజంగా నేను మీకు దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. సరే, వీళ్ళు బయట ఎదురు చూస్తుంటారేమో, ఉంటాను. చకచకా బయటకు వెళ్తున్న మనోజ్ను మౌనంగా చూస్తూ ఉండిపోయింది. షాపు ఓపెనింగ్ అయ్యేసరికి ఉదయం 11 గంటలైంది. అందరూ వెళ్ళిపోయాక కాసేపు నలుగురు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. స్వాతి, వాసు లోపలి గదిలో షెల్ఫ్లలో సర్దుతూ ఉండిపోగా మనోజ్, జాహ్నవి ముందు గదిలో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు రాక? మనోజ్ బయలుదేరుతుంటే అడిగింది జాహ్నవి. బ్యాంక్ లోన్స్ టైం అండి, ఫుల్ బిజీగా ఉంటానండి. ఏమైనా అవసరమైతే చెప్పండి, వస్తాను. అవసరమైతే ఏం లేదు, కానీ మీరు నన్నే మీ ఇంటికి రమ్మన్నారు కదా, అలా వస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను చెప్తూ సూటిగా మనోజ్ కళ్ళల్లోకి ఓసారి చూసి తల ఉంచుకుంది. ఇది తొందరపాటు నిర్ణయం కాదు మనుగారు, నా ఉద్దేశం అర్థమైందనుకుంటాను మెల్లగా అంది. మనోజ్ నిశ్చేష్టుడయ్యాడు. జాహ్నవి మనసులో భావం గ్రహించినప్పటికీ నిజమో తన భ్రమో అన్న సందేహంలో ఉన్నాడు. ఇన్ని రోజులు బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి చనువుగా ఉందేమో అని అంతరిక్షంలో విహరించబోయిన మనసును బలవంతాన నేల మీదకు లాగి తనకు తాను ఎన్నోసార్లు సర్ది చెప్పుకున్నాడు కూడా. మరి ఆనందమేది? ఈ సమయంలో ఎగిరి గంతేయవలసిన మనసు రెక్కలు విరిగిన పక్షిలా నేల కూలి కదలనంటుందేమిటి? క్యాషియర్ టేబుల్ను ఆనుకొని చూపులతో క్రింద నేల అంచులను కొలుస్తూ నిల్చుని ఉన్న జాహ్నవి మనోజ్ మౌనాన్ని ఏ విధంగా అంచనా వేయాలో తెలియక నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. ఎదురుగా గోడకు ఆనుకుని చేతులు కట్టుకుని నిల్చుని తన ముఖం వైపే పరీక్షగా చూస్తున్న మనోజ్ ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. భలేవారు, నేనేదో సరదా కంటే నిజమనుకున్నారా? ఉన్నట్లుండి మనోజ్ గలగలా నవ్వేశాడు. అనేసి సరదా కన్నారా? జాహ్నవి మొహం వెలవెలపోయింది. మరి
నాకు కాబోయే భార్య విషయంలో కొన్ని ఊహలున్నాయండి. అమ్మాయి పెద్దగా చదువుకున్న అమ్మాయి కాకూడదు. నాకు పొలం పనుల్లో సహకరించకపోయినా పర్లేదు, కానీ ఇల్లు కనిపెట్టుకొని నానమ్మ తాతయ్య అత్తయ్యలను చూసుకోగలగాలి. నేను ఇంటికి వచ్చేసరికి నా కోసం ఎదురుచూసే అమ్మాయి కావాలి, కానీ తన కోసం నేను ఎదురుచూసే ఉద్యోగస్తురాలై ఉండకూడదు. ఇంకా చాలా చాలా కలలు ఉన్నాయిలేండి. మనోజ్ ముఖంలో నవ్వు అలాగే ఉంది. అవమానంతో మ్లానమైన ముఖంతో కళ్ళప్పగించి చూస్తున్న జాహ్నవి వదనాన్ని గమనించగానే మనోజ్ మొహంలో నవ్వు మాయమైంది. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే. జాహ్నవి మాట్లాడలేదు. మీకు మంచి డాక్టర్ భర్తగా వస్తాడు. మీ ప్రతి తలపులలో ఆశయాలలో తోడుగా ఉంటాడు. ఈ కొన్నాళ్ల పరిచయంలో మీకు నా పట్ల కలిగింది కేవలం ఆకర్షణ మాత్రమే. దగ్గరగా వచ్చి మృదువుగా చెప్తుంటే చాలు, చెయ్యెత్తి ఆపమన్నట్లుగా చూసింది. నేను చెప్పేది ఏమిటంటే, మనోజ్ చెప్పబోయాడు. నా అభిప్రాయం పట్ల మీ విశ్లేషణకు ఇన్ని రోజులు మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్. మీ రుణం తీర్చుకోలేనిది. ఇక ముందు మీరు నాకు కనిపించకుండా ఉంటే చాలా పెద్ద సహాయం చేసిన వారవుతారు అంటూ చేతులు జోడించింది. జాహ్నవి కళ్ళల్లో సన్నగా కదలాడిన నీరు చూసి చలించిపోయాడు. జాహ్నుగారు, నా పేరు జాహ్నవి. మీకు చాలా టైం అయినట్లుంది, మీరు వెళ్ళండి నిశ్చలమైన స్వరంతో అంది. కాసేపు జాహ్నవి వైపు తదేకంగా చూసిన మనోజ్ నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి రానని మొరాయిస్తున్న మనస్సును సముదాయిస్తూ బలవంతాన భారంగా అడుగులు షాపు బయటకు వేశాడు. లోపలి గదిలో అంతా వింటున్న స్వాతి వాసులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ భారమైన హృదయాలతో ఉండిపోయారు. మీ మామయ్య ఫోన్ చేశారని కరుణాకరం మామయ్య ఫోన్ చేసి చెప్పారు. మను వసుంధరను కలవాలనుకుంటున్నాడట. జీవితమంతా అర్థం లేని అభిమానాలతో దూరం చేసుకున్నాక ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందేమో. గాఢంగా నిట్టూర్చారు రామారావు గారు. భోజనం చేస్తున్న మనోజ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. తల్లిదండ్రులు చనిపోయారట. అక్క బావ ఏమయ్యారో మరి. ఒకవేళ ఆ గయ్యాలిది ఉంటే వీళ్ళిద్దరినీ కలవనిస్తుందంటారా? అనసూయమ్మగారు సందేహం వ్యక్తం చేశారు. ఏమో, అసలు అక్కడికి వెళ్తే ఏ సంగతి అర్థమవుతుంది. రామారావు గారు అనగానే, మనం ఎందుకు వెళ్ళాలి నాన్న, అవసరమైన వారు ఆయనే వస్తారు కోపంగా అంది వసుంధర. ఇప్పటికీ కోపం తగ్గకపోతే ఇక అయినట్లే నిట్టూర్పు విడిచింది అనసూయమ్మ. నా బిడ్డకు నన్ను దూరం చేసిన వాళ్లను నేనెలా మర్చిపోతానమ్మా, ఆవేదనగా అంది. ఇప్పటికైనా మనిషి మారాడని సంతోషించవే. మెల్లగా సుదర్శనాన్ని ఒప్పించి మధును మనుకిచ్చి పెళ్లి చేస్తే ఇప్పటికైనా నీ బిడ్డ నీ కళ్ళెదుట ఉంటుంది. ఆ దేవుడు ఇప్పటికి మన మొర ఆలకించాడు. పైకి గాల్లోకి చూస్తూ కనిపించని దేవుడికి నమస్కారం చేసింది. తల వంచుకొని కూర్చొని ఉన్న మనోజ్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లుగా ఉంది. రేపే పెళ్ళి అన్నట్లుగా ఆనందిస్తున్న వారిని చూస్తుంటే కొన్నాళ్ల క్రితం ఇలాంటి సందర్భం వచ్చి ఉంటే తను కూడా సంతోషపడిపోయేవాడే. జాహ్నవి పరిచయమే లేకపోతే మధు దగ్గర అవుతున్నందుకు అందరితో పాటు తను కూడా ఎగిరి గంతేసేవాడే. 20 ఏళ్ల క్రితం ఆ రాత్రి ఒంటి నిండా గాయాలతో ఇల్లు చేరిన అత్తను చూసి అందరూ కంగారు పడిపోయారు. నాన్న కోపానికి అంతే లేదు. నాన్నమ్మ అమ్మ ఒకటే ఏడుపు. అందరూ వాళ్ళ మాటలలో వాళ్ళు ఉంటే 5 ఏళ్ల మధు తన చెయ్యి పట్టుకొని ఆకలి అంటే ఎవరిని అడిగినా పట్టించుకోకపోవడంతో తనే వంటింట్లోకి వెళ్ళి పెరుగన్నం కలిపి తినిపించాడు. ఆ తర్వాత ఓ 4 నెలలు ఇద్దరూ బాగా కలిసిపోయి తిరిగేశారు. స్కూల్కు తనతో పాటు తీసుకువెళ్ళడం, మధ్యాహ్నం తను అన్నం తింటూ మధు కూడా తినిపించడం. ఇంట్లో ఒక్కడుగా పెరిగిన తనకు మంచి తోడు దొరికింది. వాసు తను వాడితో సరిగా మాట్లాడటం లేదని వాళ్ళింట్లో వాళ్ళమ్మకు ఫిర్యాదు చేసి ఆవిడ్ను ఇంటి వరకు తీసుకువచ్చి సిఫార్సు చేయించాడు కూడా. ఎవరెన్ని అన్నా తమ ఇద్దరి స్నేహం చెక్కు చెదరలేదు. ఏమిట్రోయ్, అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకు తిరుగుతున్నావు అంటూ వేళాకోళం చేసే పెద్దవారి మాటలు ఒక చెవిలో దూరి మరో చెవిలో నుంచి వెళ్ళిపోయేవి. ఎప్పుడూ ఏడుస్తూ మంచం పట్టి ఉండే అత్త కొన్నాళ్లకు మామూలు మనిషి అయింది. సుదర్శనం మామయ్యను కోర్టుకు ఈడుస్తానంటూ చిందులు తొక్కే నాన్నను పట్టుకోవడం తాతయ్యకు నాన్నమ్మకు బాగా కష్టమయ్యేది. అలా ఉండగా ఉన్నట్లుండి ఒకరోజు సుదర్శనం మావయ్య బావ అట ఆయన ఇద్దరు వస్తాదుల్లాంటి మనుషులతో వచ్చి మధును తమతో పంపించమని, కోర్టులో కేసు వేస్తామని, కోర్టు ద్వారా ఆయన మధును దక్కించుకుంటామని గోలగోల చేశాడు. నాన్న పంపించనంటూ ఊర్లో పెద్ద మనుషులను పిలుచుకు వస్తానంటూ వెళ్ళాడు. అత్తయ్యకు ఈ గొడవ ఎంత విరక్తిని కలగజేసిందో తెలియదు, కానీ మధుని తీసుకెళ్లమంటూ వాళ్లకు అప్పగించేసింది. అప్పుడు మధు అమాయకమైన ముఖంలో బేలగా తన వైపు చూసిన చూపు ఆ చిన్న వయసులో తన మనోఫలకంపై ముద్రపడిపోయింది.
ఆ తర్వాత మధు కోసం అత్త పడే వేదన చూసిన ప్రతిసారి త్వరగా పెద్దయిపోయి మధుని తీసుకువచ్చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. జాహ్నవి పరిచయంతో మధు గురించి అత్తకు తన మనసులోనే చేసిన ప్రతిజ్ఞ, మధుతో తన అనుబంధం అన్నీ మర్చిపోయాడు. రామారావు గారు, అనసూయమ్మ గారు, వసుంధర డ్రైవర్ని తీసుకుని సుదర్శనం గారి ఇంటికి వెళ్ళి సుదర్శనం దగ్గరకు వెళ్ళి మధుని చూసి మాట్లాడి వచ్చారు. మనోజ్ పొలం పనుల సాకుతో వారితో వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. మను, నువ్వు కూడా వచ్చి ఉంటే బాగుండేది. నిన్ను అడిగిందిరా మధు, వసుంధర మనోజ్తో అంది. అందరికీ వచ్చినప్పటి నుంచి మధు కబుర్లతో పొద్దుపోతుందేమో అనిపించేంతగా గలగలా మాట్లాడుకుంటున్నారు. వసుంధర ముఖమైతే ఆనందంతో తారాజువ్వలా వెలుగుతోంది. రామారావు గారికైతే అస్సలు భూమి మీద కాలు నిలవడం లేదు. తన స్నేహితుల అందరి ఇళ్లకు తిరిగి కబుర్లు చెప్పేస్తున్నారు. మను, హా అత్తయ్య, సోఫాలో కూర్చుని టీవీ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వాడల్లా ఉలిక్కిపడ్డాడు. 2 రోజులుగా చూస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, లేచి పొలం వెళ్ళిపోయాడు. మనసులో లేకపోవడం అంటే ఇదేనా? జాహ్నవి ఎలా ఉందో, ఓ అమ్మాయి ఓ అబ్బాయితో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే తన నుంచి ఇలాంటి తిరస్కారం లభిస్తే ఎంత అవమానంగా భావిస్తుందో అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాడేం కాదు తను. జాహ్నవి ఎలా ఉందో స్వాతిని అడిగి తెలుసుకోవాలని అనుకుని కూడా విరమించుకున్నాడు. ఇవాళ ఉన్న బాధ రేపు ఉండదు, రేపటి బాధ ఎల్లుండి ఉండదు. క్రమేణా జాహ్నవిలో మార్పు వస్తుంది. ఇంట్లో వాళ్ళ ఆనందం, ముఖ్యంగా అత్తయ్య సంతోషం చూస్తుంటే తనకు ఆమె తనను పెంచిన రుణం తీర్చుకున్నట్లే అనిపిస్తుంది. ఇంతటితో తీరదు. తను మధును జాగ్రత్తగా జాహ్నవి తలుపులు మదిలోనికి రానివ్వకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. అది సాధ్యమా? అబ్బా, తల ఆలోచనలతో బ్రద్దలవుతోంది. మను, చెప్పడం మర్చిపోయాను. మధు నిన్ను ఫోన్ చేయమని తన నెంబర్ ఇచ్చింది. వెళ్ళగానే నీతో ఫోన్ చేయించమని ఓ 100 సార్లైనా చెప్పి ఉంటుంది. వసుంధర కంచంలో భోజనం వడ్డిస్తూ చెప్పింది. మను, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీకు మధుని చేసుకోవడం ఇష్టమే కదూ? అత్త కళ్ళల్లో ఒక్క క్షణం సందేహం. అదేం లేదత్తయ్య. మామయ్య ఎలా ఉన్నారు? నీతో మామూలుగానే మాట్లాడారా? సర్దుకుంటూ అడిగాడు. పూర్తి మార్పు వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవారు కదా. ఈ ఊరు వచ్చేందుకు మొహమాటము, ఆత్మాభిమానము అడ్డు వస్తోంది అనుకుంటాను. నిన్ను చూడాలని ఉందన్నారే కానీ ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. మధు మామయ్య పంపకంలో ఎలా ఉందత్తయ్య? అన్నీ నువ్వే ఫోన్ చేసి కనుక్కో. ఇదిగో నెంబరు. మను, మధుకు ఫోన్ చేశావా? మధు ఇబ్బందిగా ముఖం పెట్టాడు. నువ్వేమిట్రా, నిన్న మొన్నటి వరకు మధు అని కలవరించిన వాడివి, ఇప్పుడు అమ్మాయిలా సిగ్గుపడిపోతున్నావు? మనోజ్ వైపు మురిపెంగా చూస్తూ అంది వసుంధర. నాకు ఇంతకు ముందే చేసి అడిగిందిరా, నువ్వు చేయి ఒకసారి, ఆ తర్వాత అదే చేస్తుంది అంది వసుంధర. అలాగే అన్నాడే కానీ ఎందుకో మనస్కరించడం లేదు. చిన్ననాటి స్నేహితురాలిగా ఫోన్ చేసేందుకు ఏమైంది? మనసును లోపలే ప్రశ్నించాడు. భోజనం చేసి పడుకునేందుకు గదిలోకి వెళ్ళి వాసు పెళ్లి ఫోటోల సాఫ్ట్ కాపీ చూడసాగాడు. ఏ ఫోటోలో చూసినా జాహ్నవి తను ఇద్దరూ ఒకచోట ఉన్నారు. జాహ్నవి ఏమాత్రం భేషజాలు లేని అమ్మాయి. అంత చదువుకొని డాక్టర్ అయి ఉండి కూడా ఎంత బాగా కలిసిపోతుంది. అంత మంచి అమ్మాయి తనను కావాలనుకోవడం ఓ విధంగా తన అదృష్టం అయితే, ఆ అదృష్టాన్ని అందుకోలేని స్థితిలో ఉండడం తన దురదృష్టం కూడా. ఫోన్ రింగ్ అవడంతో చూసి తెలియని నెంబర్ కావడంతో ఎవరా అని ఆలోచనగా లిఫ్ట్ చేసి హలో అన్నాడు. బావా, సన్నని గొంతు కాస్త జంకుగా పలికింది. మనో గుండె వేగం హెచ్చింది. ఎవరు? నేను బావా, మధును. మధు, నువ్వేనా? ఎలా ఉన్నావు? బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఈసారి గొంతు కాస్త ధైర్యంగా వినిపించింది. బాగున్నాను, కానీ బావా అని పిలవమని ఎవరు చెప్పారు నీకు? నన్ను చిన్నప్పుడు మను అని పిలిచేదానివి. అవునా? అమ్మ బావా అని చెప్పడంతో అలా పిలవాలేమో అని పిలిచాను. నాకు కూడా ఈ పిలుపు ఇష్టం ఉండదు బావా. మొగుడు అన్నగారిని పిలిచినట్లు ఉంటుంది. మను అనే పిలుస్తాను. గబగబా గలగలా మాట్లాడుతోంది. మొగుడు అన్న మాట కాస్త ఇబ్బందిగా తోచి ఎంతవరకు చదువుకున్నావు మధు అడిగాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను మను. ఆ మాటల జోరుకు కాస్త భయపడ్డాడు మను. అదేంటి డిగ్రీ చేయలేదు? ఆశ్చర్యంగా అన్నాడు. అంత పెద్ద సిటీలో ఉండి ఇంటర్మీడియట్ చదివి ఆపేయడం ఏంటి? చేయలేదు మను, నాన్న వద్దన్నారు.
ఎందుకని? ఫెయిల్ అయ్యావా? మంచి మార్కులు రాలేదా? ఓహో, అదేం కాదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వెంటపడుతూ లవ్ లెటర్ రాశాడు, అందుకని. ఈజీగా అనేసింది. ఒక్క క్షణంలో ఆ మాటల ధోరణికి భయపడ్డాడు. అయితే మాత్రం మామయ్య అలా ఎలా చేశారు? లవ్ లెటర్ రాసిన వాడిని ఏమనకుండా నిన్ను కాలేజీ ఆపేయడం ఏంటి? ఆయన ఇంకా మారలేదన్నమాట. మనోజ్ బగ్గుమన్నాడు. ఇందులో నాన్న తప్పే ఉంది మను. నాకు కూడా చదువు బోర్ అనిపించి నాన్న మానేయమనగానే అలాగే అన్నాను. ఎంత చదివినా ఇంట్లో వంట చేసి భర్తను పిల్లలను చూసుకోవాల్సిందేగా. ఆ పని చేసేందుకు చదువు అవసరమంటావా? మధు వెలుబుచ్చుతున్న అమూల్యమైన అభిప్రాయాలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి మనుకు. మరి ఇప్పుడు నేను చదవవు? మనోజ్ మంచం కోడును గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు చదువా? మను, నేను ఇంటర్మీడియట్ చదివి 7 ఏళ్ళయింది తెలుసా. ఇప్పుడు చదివేందుకు ఏం గుర్తు ఉంటుంది? అది సరే కానీ కాసేపు ఈ చదువుగోల వదిలేసి మాట్లాడు మను. నీకు ఏ వంటలు ఇష్టమో చెప్పు, అవి నేర్చుకొని చేస్తాను. అది ప్రధానం కాదు. నువ్వేం చేసినా తింటాను. నువ్వు చదువు పూర్తి చేయాలి మధు. నయ్యం, కలెక్టరో డాక్టరో కావాలన్నావు కాదు. నాకు అలాంటి కోరికలేమీ లేవు మను. ఇంట్లో పనులన్నీ చేసి బయట కష్టపడి వచ్చే నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మించి నాకేం అవసరం లేదు. మను, ఉంటాను మధు. ఫోన్ పెట్టేసి నీరసంగా మంచం మీద పడిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.